ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఈరోజు క్యాపిటల్ హిల్లోని రొటుండా ఇండోర్ ఆవరణలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికాలో ఉదయం 11 గంటలకు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తే భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలు అవుతుంది. ఆయనతో పాటు జేడీ వాన్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కనీవిని ఎరుగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 18న అంబానీ దంపతులు అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్లో అంబానీ దంపతులు పాల్గొన్నారు. ఈ విందుకు రావాలంటూ దాదాపు 100 మందికి ఆహ్వానం అందినట్లు సమాచారం. భారత ప్రతినిధిగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, 100 డేస్ తాను ఏం చేయబోతున్నానో ట్రంప్ విందుకు ముందు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో చెప్పారు. అమెరికా అధ్యక్ష చరిత్రలో తొలి 100 రోజుల్లోనే కనీవిని ఎరుగని రీతిలో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారాయన. గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో కుంభమేళా సెక్టార్ 19లోని గీతా ప్రెస్ వద్ద 18 టెంట్లు పూర్తిగా కాలిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ అలుముకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భక్తులు ఎవరూ గాయపడలేదు. వెంటనే స్పందించిన సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పివేశారు. మంటలు అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు ఏర్పడేదాకా సమీపంలో ఉన్న భక్తులను అక్కడి నుంచి అధికారులు ఖాళీ చేయించారు. మౌని అమావాస్య కోసం ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం ప్రయాగ్రాజ్కు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్ని ప్రమాదం గురించి తెలియడంతో ఘటనా స్థలాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. ఉచిత పథకాలు వదిలిపెట్టి ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు కృషి చేయాలని పద్మశ్రీ మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు సూచించారు. ఆధ్యాత్మికతలో ఉన్న శాస్త్రీయతను గుర్తించి ఆత్మజ్ఞానం పొంది సేవ, ప్రేమ భావాలను అలవర్చుకోవడానికి నిరంతర సాధన చేయాలన్నారు. శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం శ్రీ సత్యసాయి గురుకులలో ప్రేమ, సేవ అనే అంశంపై ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. నేను, నాది అనే అహంకారాన్ని దూరం చేసుకుంటే స్వార్థరహిత సేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చునని, ఎన్ని చదువులు చదివినా బ్రహ్మజ్ఞానం లేనప్పుడు ఆ చదువుకే సార్థకత ఉండదన్నారు. వృద్ధాప్యం గురించి బాధపడకుండా వార్ధక్యాన్ని ఒక వరంగా భావిస్తూ ఒంటరిగా గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆధ్యాత్మిక పయనం సాగించడానికి కృషి చేయాలన్నారు. డబ్బు, పొగడ్త, భయం వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. విద్య, వైద్యం, మంచినీరు వంటి అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టి 250 దేశాలలో ఉన్న సత్యసాయి సేవా సంస్థలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. వేద సంస్కృతిని పోషించడం, మానవతా విలువలతో కూడిన విద్యా విధానాన్ని సమాజానికి అందించడంలో సత్యసాయి ఒక్కరే వెలుగుబాట చూపారన్నారు. తల్లిదండ్రులను సేవించడంలో, పితృకార్యాలు చేయడంలో అశ్రద్ధ చేయవద్దని, జీవకారుణ్యాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు. శతజయంతోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ వరకు అనేక సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల జిల్లా పదాధికారులు, సత్యసాయి సేవా సమితి, భజన మండలి కన్వీనర్లు, సేవాదళ సభ్యులు, బాల వికాస్ గురువులు, గురుకుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ సూచనల మేరకు రవాణా శాఖ అధికారులు, సిబ్బంది బెక్కవోలులో సామూహికంగా వాహన తనిఖీలు నిర్వహించి రహదారి భద్రతపై వాహన వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రతా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనదారులను గుర్తించి 10 కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి రాధికాదేవి, పీవీవీడి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి జకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం కోటిపల్లి బస్టాండ్ సమీపంలో రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రథమ చికిత్స శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకున్న వారికి జకంపూడి విజయలక్ష్మి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నవసమాజ నిర్మాణం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు. భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు, అవయవ దానం వంటి అవగాహన కార్యక్రమాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమ చికిత్స సూత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడానికి అవసరమైన నైపుణ్యాలను శిక్షణలో తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ దల్ సింగ్, రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్లు మహాలక్ష్మి, కేవీ రమణ, బండి వెంకటేశ్వరరావు, ట్రైనర్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.